హైదరాబాద్ వరకు అక్కడి వరకునే డెవలప్మెంట్ అయింది. అక్కడక్కడనే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే చూసుకున్నారు. మాకు భూమి లేదు, జాగ లేదు, మాకేం లేదు. మళ్ళీ ఉన్నోళ్ళకే రైతు బంధు పడుతున్నది, వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ లేని పేదోని చూసి ఇవ్వచ్చు కదా. ఇల్లు లేవు మాకు, గుడిసెలకే కరెంటు మీటర్ పెట్టారు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ బెడ్రూమ్ లేదు. డెవలప్మెంట్ ఏం లేదు, ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇవ్వలేదు. కరెంటు బిల్లులు వచ్చినాయి, ఓన్లీ గుడిసెలే కానీ ఒక కాలువ లేదు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. ఇల్లు ఇస్తున్నారు, ఇంతవరకు భూమి లేదు, జాగ లేదు, మాకు ఏమి లేదు. ఇల్లు ఇస్తా అంటున్నారు, ప్రతి ఎలక్షన్ల టైంకి ఓట్ల వేసే టైంలో వస్తున్నారు, ఇస్తా అంటున్నారు, మళ్ళీ ఇవ్వట్లేదు. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ హైదరాబాద్ సిటీనే రంగరంగ వైభవంగా నడుస్తుందని చెప్తున్న కేసీఆర్ మాటల పరంగా వింటే, ఒగ్లాపూర్ గ్రామం, జాఫర్గడ్డ మండలం, జనగాం డిస్టిక్ దగ్గర ఉన్న ఈ గ్రామం వరకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ అందలేదు. ఏదైతే కేసీఆర్ ఇచ్చిన హామీల పరంగా చూసుకుంటే వారికి ఫ్రీ భూములు కూడా రాలేని పరిస్థితి అట. అదే విధంగా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉందనేది ఒగ్లాపూర్ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి అన్న, పేరేంటిది? నా పేరు యాకూబ్ అన్న. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి, ఎట్లుంది? గత ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్ చేసిందా మీకు, లేకుంటే ఏదన్నా? డెవలప్మెంట్ ఏం లేదు, ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇవ్వలేదు. కరెంటు బిల్లులు వచ్చినాయి, ఓన్లీ గుడిసెలే కానీ ఒక కాలువ లేదు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ మీ ఏ విధంగా పని చేసుకుని బ్రతుకుతుంది? ఇక్కడ మేము బయట దేశాల్లో పోయి అక్కడ బతుకున్నాం, వస్తున్నాం. ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ ఏం చేస్తలేదు, ఇల్లు ఇస్తున్నారు, ఇంతవరకు భూమి లేదు, జాగ లేదు, మాకు ఏమీ లేదు. ఇల్లు ఇస్తా అంటున్నారు, ప్రతి ఎలక్షన్ల టైంకి ఓట్ల వేసే టైంలో వస్తున్నారు, ఇస్తా అంటున్నారు, మళ్ళీ ఇవ్వట్లేదు. గుడిసెలు ఇట్నే ఉన్నాయి. ఇప్పుడు 20-30 ఏళ్ళ కాంచెలు ఇన్నే ఉంటున్నాం. ఇల్లు లేవు, ఏం లేవు. ఇస్తా అంటారు, ఇస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇస్తారని మేము ఊహించుకుంటున్నాం. మరి ఓట్లు వచ్చినప్పుడు 10 సంవత్సరాలుగా అధికారులకు ఇది అవపడలేదు? అవపడ్డది, ఎమ్మెల్యేలో దించినాం, ఇస్తా అన్నాడు కానీ ఓట్లు వేసుకుంటున్నా అవతల పడతాను కదా. 100 సార్లు మార్చినాం ఆ తాటిపత్రిని. 100 సార్లు కొనుక్కొచ్చుకున్నప్పుడు 3,000-4,000 రూపాయలు పెట్టుకుని తీసుకొస్తా అంటే వేసుకుంటాను, పోతానే మళ్ళీ వేస్తాను. మరి మీకు ఉచిత భూమి ఇచ్చిల్లా? ఉచిత భూమి లేదు, ఏది లేదు. ఇది మా సొంత భూములు. సొంత భూములు? సొంత భూమి. ఇది మీరైనా పని చేసుకోవాలన్నా కూలికి పోవాల్సింది? కూలికి పోవాలి, బయట దేశం పోయి కూలికి పోయి పని చేసుకోవాలి. మరి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు అని చెప్పి ఓట్లు వేసినాం, గెలిపించినాం. ఇప్పుడు అసెంబ్లీ దాని గురించి ఏమైనా మాట్లాడతలేరు కదా? మరి ఇక అసలు దాని గురించి ఏం మాట్లాడతలేరు. 100 రోజులు కావాలా, ఇస్తాం అని అంటారు కానీ మరి చూద్దాం. సంవత్సరాల నుంచి ఉంటాను. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలల్లో సరే వాళ్ళు అయినా ఎమ్మెల్యేలు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, చూసుకున్నారు, పోయిర్రు, ఇల్లు ఇస్తాం అన్నారు. ఎవరు ఇయ్యలే, ఎవరు చూడలే. మేము ఈ రోడ్డు పోంటే పోతున్నారు, రోడ్డు పోంటే వస్తున్నారు కానీ ఇల్లు అన్న ముచ్చట లేదు. ఓటేసుకుంటున్నారు, ఓటేసుకున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని అసలు కేరే చేస్తలేరు. కులం అది బీసీ లోను 1,00,000 రూపాయలు అన్నాడు, బీసీ లోన్లు లేవు. కాగితాలు, అది పేపర్లు మార్చుడు, ఆధార్ కార్డులు మార్చుడు, రేషన్ కార్డులు మార్చుడు, ఇదే ఉన్నది. మళ్ళీ రేషన్ కార్డులు మా ఉన్న దాంట్లో చూస్తే రేషన్ కార్డులు చూస్తే ఎవరికి లేవు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఓటు రేషన్ కార్డులే లేవు. ఓటు ఒక్కటి ఉంటే ఓటు ఒక్కటి వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ అన్నాడు, అది గురాసు అదే అన్నాడు, 2,500 అన్నాడు, రైతు బంధు అన్నాడు, అన్నీ అన్నాడు, 2 లక్షలు మాప అన్నాడు. ఏవి లేవు, ఇంతవరకే ఏది లేదు. ఇండ్లు లేవు మాకు. గుడిసెలకే కరెంటు మీటర్ పెట్టిర్రు. ఆ మీటర్కు ఇప్పుడు పైసలు కట్టినాం. అది నెల మనీ ఎందుకు కట్టిలో? రేవంత్ రెడ్డి రాగానే ఉచిత కరెంట్ 200 మీటర్లు ఇస్తానని చెప్పి అది ఇప్పుడు అంటాడు. ఇప్పుడు వచ్చి మొన్న రాసుకొని పోయారు. మరి ఇప్పుడు వచ్చిన కాంచెలు అయితే బిల్లు అడగలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏం లబ్ధి జరగలేదు, ఏం జరగలేదు. మంచిగానే ఉన్నాయి కానీ ఇండ్లు అయితే ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు మాకు. అది ఇల్లు స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తానన్నాడు, కట్టిస్తానన్నాడు. అది డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ బెడ్రూమ్ లేదు. హైదరాబాద్ వరకు అక్కడి వరకునే డెవలప్మెంట్ అయింది. అక్కడక్కడనే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే చూసుకున్నారు. ఈ పేదలను ఎవరు పట్టించుకోలే, ఇంతవరకు పట్టించుకోలేదు. ఓటు అప్పుడే వస్తున్నారు, ఇట్లా తిరుగుతున్నారు, ఓటు వేయించుకుంటున్నారు, పోతున్నారు. ఇక అంతవరకే కానీ మమ్మల్ని పట్టించుకోవడే లేదు. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది, 30-40 సంవత్సరాలు అవుతుంది. ఇదే టెంట్ల మీద మాకు భూమి లేదు, జాగ లేదు, మాకేం లేదు. మళ్ళీ ఉన్నోళ్ళకే రైతు బంధు పడుతున్నది, వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ లేని పేదోని చూసి ఇవ్వచ్చు కదా.
పేదోని చూసుడు లేదు, ఏం లేదు, ఉన్నోనికే ఇస్తాడు. ఈ పేదోనికి ఏం లేదు, ఏం లేని వాళ్ళు మేము ఇట్టనే ఉంటాను, ఎక్కడనో రాష్ట్రం పోతాను, ఇంత కూలి నాలో చేసుకుంటాను, వస్తాను, వచ్చి ఇక్కడ ఉంటాను. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిల్లా? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాము, ఇప్పుడు ఇండ్లకు అప్లై చేసినాము, అన్ని అప్లై చేసినాము. మీరు అధికారులకు ఫిర్యాదు కాలేదా మరి మాకు ఇల్లు లేవని? అయినాము. మా ఈ రోడ్డు మీదనే ఆపిరు. ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన వచ్చిండు, చూసుకున్నాడే, ఇత్తం అన్నాడు. ఆయన గెలిచినాక ఇల్లు లేవు, ఏమి లేవు. ఇక మందలిచ్చుడే లేడు, అధికారుడు ఎవడు వచ్చి మందలిచ్చుడే లేదు. ఈ ఊళ్ళోకి వచ్చి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్ని పెంచుతాను అన్నాడు. సరే అందరం కలిసి, సరే ఇప్పుడు 10 ఏళ్ళు చేసింది కదా ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం గెలిపిస్తే ఏం చేస్తుందో అని చెప్పి ఈ ప్రభుత్వం అన్న ఇల్లు అన్న ఇప్పిస్తే మేము ఇల్లు అన్న కట్టుకుంటాం. మాకు ఏ రైతు బంధు వద్దు, ఏది వద్దు, మాకు ఏ ప్రభుత్వం వద్దు, మాకు ఏది వద్దు, కానీ మాకు ఇండ్లు ఒక్కటి కావాలి. మాకు ఇండ్లు ఒక్కటి, మాకు రైతులకు ఏదో భూమి ఇస్తానన్నారు, అదొక్కటి ఇవ్వండి. మీరు మా వద్ద చూడండి, జర చూసి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా గానీ కేసీఆర్ ఎట్లనో సర్వ ముంచిండు, మీరు కేసీఆర్ అన్న వచ్చి మమ్మల్ని కాపాడతారని చెప్పి మీకు ఓటేసినాం, మేము గెలిపించినాము. రేవంత్ రెడ్డి గారు జర మా ఇండ్లు మాకు ఏది లేకున్నా సరే మాకు ఇండ్లు ఒక్కటి సాయం చేయండి, మాకు ఇండ్లు ఒక్కటి సాయం చేయండి, మాకు చేసుకోవడానికి ఇంత రైతుకు మాకు ఇంత భూములు ఇవ్వండి. ఎక్కడెక్కడనో తీసుకుంటున్నారు, దోసుకుంటున్నారు. మాకు రైతులకు ఏం లేని వాళ్ళకి ఇస్తేమో పోతానది. మేము ఓటు అప్పుడే వస్తారు, ఓటు లేనప్పుడు రారు. మీరు గెలిచినాక మీరు గెద్దెక్కి కూర్చుంటారు. మమ్మల్ని దిగటోళ్ళు ఎవరు ఉన్నారు? మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు ఉన్నారా? రైతులకు గురించే కదా మీరు వచ్చింది, రైతులు లేని మీరు వస్తారా? సారు మీరు ఎక్కడున్నా సరే మాకు వచ్చి మాకు రైతులకు ఏమున్నదో మీరు గుడిసెలా ఇండ్లా చూసి మాకు ఇండ్లు ఒక్కటి సాయం చేయండి.